నా పేరు చంద్రబాబు. మాది చిన్నగొట్టిగల్లు, తిరుపతి డిస్టిక్. మేము 2012 నుంచి ధ్యానంలో ఉన్నాము. 2012లో హైదరాబాదు ధ్యానమా చక్రానికి 12 రోజులు అక్కడే ఉండి చూసుకొచ్చాము. మా వారికి 2 కిడ్నీలు ప్రాబ్లం అయ్యి 2010 నుంచి మేము సఫర్ అవుతూ 2011 నవంబర్ వరకు మేము ఇబ్బందులు పడ్డాము. ఆ తర్వాత మేము మెడిటేషన్ లేకపోయినాం. 42 రోజుల్లో అన్ని కిడ్నీలు పూర్తిగా నయమైపోయి సంపూర్ణ ఆరోగ్యంతో మా భార్య ఈరోజు హ్యాపీగా ఉన్నది. ఒక ట్యాబ్లెట్ కూడా లేదు, ఒక ట్యాబ్లెట్ కూడా వాడడం లేదు. మేము అప్పుడప్పుడు టెస్టులు చేసుకుంటున్నాం, అన్నీ నార్మల్గా ఉన్నాయి. అందువల్ల మేము మనం బాగుపడేదే కాదు, మనం కూడా అందరికీ ఈ విధంగా సౌకర్యం చేయాలనే ఉద్దేశంతో పంచాయతీ వాళ్ళని స్థలం అడిగాము. వాళ్ళు ఒక 50 అంకణాల స్థలం ఇచ్చారు. ఆ స్థలంలో 20/20 పిరమిడ్ నిర్మించాము. మా పిరమిడ్లో కూడా చాలామందికి కిడ్నీ ప్రాబ్లం నయమైనాయి, ఒకరికి పెరాలసిస్ నయమైంది, షుగర్లు తగ్గాయి. చాలా అద్భుతమైన అది సర్వరోగ నివారణి, ధ్యానం సర్వరోగ నివారణి అన్నారు. ఖచ్చితంగా అది 100% కరెక్టు. ఇక్కడ అప్పటి నుంచి మేము ఎక్కడ మహాధ్యాన చక్రాలు జరిగినా అక్కడికంతా వెళ్తున్నాము. ఈ పొద్దు తిరుపతి ప్రపంచ శాంతి కోసం తిరుపతిలో ఈ యజ్ఞాన్ని తలపెట్టారు. ఇక్కడ కూడా సుమారుగా 30,000 మంది జనాలు వచ్చారు. 30,000 మందికి కూడా అంతే 3 పూటల వేడివేడిగా భోజన పదార్థాలు అరేంజ్ చేస్తున్నారు. వసతి సౌకర్యాలు కల్పించారు. చాలా అద్భుతమైన మెడిటేషన్ జరుగుతూ ఉంది. చాలా చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. జై హో పత్రిజీ.